प्रोफेसर नागेश्वर राव जीना है तो मरना सीखो कदम कदम पर ఏదో ఉండే సరే చూద్దాం. జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లో భాగంగా హైదరాబాద్ లో కూడా ప్రొటెస్టులు నడిచాయి. ఆ టైంలో ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన ప్రసంగం వినిపిస్తాను చూడండి. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సోనం వాంగ్చుక్ ఏం కాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నాగేశ్వర్ ఏం కాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం ఎడ్యుకేషన్ మినిస్టర్ కాడు. కానీ ఎందుకు అడుగుతున్నామంటే ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి ఈ వ్యవస్థలో అంటున్నాను. ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ కావాలి. ఈ ప్రొటెస్ట్ జరగకముందుకే నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. రీ ఎగ్జామ్ కి ఆల్రెడీ కాల్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దానిపై నుంచి కూడా ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. సో చూశారు కదా ఉద్యమానికి ఎలా సపోర్ట్ చేసి ప్రసంగం ఇచ్చారో. ఈ ఉద్యమ సమయంలో తను అప్లోడ్ చేసిన వీడియోస్ చూపిస్తాను చూడండి. యువత తిరుగుబాటు బీజేపీ ఎందుకు అంచనా వేయలేకపోయింది? ఢిల్లీలో కాక్రోచ్ల నిరసన, మోడీ మౌనం వీడారు. కాక్రోచ్ల ఆగ్రహం, పేపర్ లీక్ పై దేశవ్యాప్త ఆగ్రహం ఎందుకు? జెన్జీ మార్చ్, ధర్మేంద్ర ప్రధాన్ ఎగ్జిట్ ఎప్పుడు? ఢిల్లీలో లాఠీ చార్జ్, యువత ఆక్రోశం, మోడీకి ఊహించని ఎదురుదెబ్బ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్న మోడీ సారీ ఫ్రెండ్స్ అని ఎందుకు చెప్పలేకపోయారు? ఇది హైలైట్. ఢిల్లీ విద్యార్థులపై పెలెట్ గన్స్ దాడి, మన బిడ్డలపై పైశాచికత్వం. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టకి చూశారు కదా ఒక ఉద్యమ సమయంలో తను అప్లోడ్ చేసిన వీడియోస్. సరే, ఒక ప్రొఫెసర్ లాగా ఒక స్టూడెంట్స్ బాధలు అర్థం చేసుకున్నారు, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతున్నారు అని మీరు అందరూ అనుకుని ఉండొచ్చు. ప్రస్తుతం జరుగుతున్నది ఏంటిది? పంజాబ్లో, జార్ఖండ్లో స్టూడెంట్స్ ఉద్యమాలు నడుస్తున్నాయి కదా. అవి కూడా ఈ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ గురించే కదా. ఈ టాపిక్ గురించి తను ఎన్నిసార్లు మాట్లాడారు? రీసెంట్ వీడియో అప్లోడ్ చేశారు, ఒకటి చూడండి. ఈ ఉద్యమ సమయంలో తను పెట్టిన వీడియో ఉత్తరప్రదేశ్లో కూడా జెన్జీ ప్రకంపనలు. సో ఎందుకు ఇలా? సరే, బాలీవుడ్ సెలబ్రిటీస్, పాలిటీషియన్స్ వీళ్ళు చేసే దాంట్లో ఒక లోపాయికారిగా ఒక ఒప్పందం ఉంటుంది. సరే, వాళ్ళు మాట్లాడలేరు అనుకుందాం. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు, ప్రొఫెసర్లు అని చెప్పుకునే వాళ్ళు స్టూడెంట్స్ని స్టూడెంట్స్ లాగా ఎందుకు చూడలేకపోతున్నారు? ఒక దగ్గర జరిగితే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటే ఒక రకంగా రియాక్షన్, ఇంకో దగ్గర ఆపోజిట్ పార్టీస్ ఉంటే ఇంకో రకమైన రియాక్షన్. ఈ అకౌంటబిలిటీ పంజాబ్లో ఎందుకు అడగలేకపోతున్నారు? జార్ఖండ్లో ఎందుకు అడగలేకపోతున్నారు? అక్కడ అకౌంటబిలిటీ లేదా? ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయొద్దా? ఎన్ని వీడియోలు అప్లోడ్ చేశారు ఈ టాపిక్ మీద? ఎన్నిసార్లు మాట్లాడారు? ఇంకొక వీడియో చూడండి. E20 నెక్స్ట్ వచ్చే కాక్రోచ్ ఉద్యమం. అక్కడ ఒక ఉద్యమం అయిపోయింది, యువత తిరుగుబాటు చేశారు. మిగతా విషయాలతో మనకు సంబంధం లేదు. నెక్స్ట్ ఇంకో ఉద్యమం తీసుకొద్దాం, దాంట్లో మళ్ళీ జనాలను పోగు చేద్దాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా నెట్వర్క్స్ అవంటూ ఒక ఆల్గారిథం ప్రకారం నడుస్తాయి, ఒక ప్రాఫిట్ బేసిస్గా నడుస్తూ ఉంటాయి. మనం కూడా ఆల్గారిథం బేస్డ్గా వీడియోస్ తీస్తే ఎలా? ఇప్పుడు అర్థమైంది కదా, కదం కదం పర్ లడ్నా సీకో. ఇది ఎవరు గుర్తుంచుకోవాలి, ఎవరు పాటించాలని? యువత ముఖ్యంగా ఇవన్నీ గమనించండి. చూస్తూనే ఉండండి మన ఛానల్ మరో దేశం.